ఏ ఊరు నుంచి వస్తున్నారు? భీమవరం నుంచి వస్తున్నారా? టీ అయిపోయిందండి, ఇంకా బయలుదేరుతున్నాము. ఓకేనా? ఇవన్నీ గుప్పుగా పెరిగిపోయినాయి. ఇలా అందిస్తూ ఉంటారన్నమాట కొనమని. ఉన్నారా ఎవరైనా లేరా? ఇక్కడ పక్కన నర్సరీలు మీకు తెలుసు కదా, చామంతి పూలు, లెమన్ టీ, ఇవి బాగున్నాయి. హాయ్. ఓ వావ్, వండర్ఫుల్. కేకగానే వచ్చేసావు నువ్వు. ఇక హాయ్ చెప్తాం వచ్చా? పొడవకే కరుస్తావా? నీకు అలవాటా? నా దగ్గర ఏమీ లేవురా ఆమది పెట్టడానికి. ఇంకోటి అక్కడ ఉంది, 4 జంట పక్షులు మాట. ఇవి నా ఫ్రెండ్ ఇలాగే తీసుకొస్తే ఒకటి ఎగిరిపోయిందండి. అప్పుడు దా ఏ వెల వస్తున్నావు నువ్వు, కొరకొద్దురా. ఇదిగోండి బయట ఇంకా నర్సరీ ఇలా ఉంటుంది. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇక్కడ నుంచి నేనేం షాపింగ్ చేశాను అంటే శారీస్ అవి తీసుకుంటాం కదా, ఏం తీసుకున్నామో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. అది అంటే ఎత్తుకుంటారు కదండి, అది హ్యాండ్ మీద అది పెట్టుకుంటారు కదా, అది అలవాటు ఉన్నట్టుంది. దగ్గరికి వెళ్ళేటప్పటికి వచ్చేస్తుంది అన్నమాట. అది బాగున్నాయి ప్యారెట్స్. ఇక్కడ మనకి వీళ్ళు టీ చాలా బాగుంటుంది, లెమన్ టీ కానీ అల్లం టీ కానీ. మేము అప్పుడు వచ్చినప్పుడు తాగాం కదా, మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీసారి ఇప్పుడు వచ్చాం, మళ్ళీ సెకండ్ టైము. బాగుంది లెమన్ టీ అయితే. సాయిరం ఆర్డర్ పెట్టేటప్పుడు బాగా నచ్చింది మాకు, అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చానమాట. మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగండి, టేస్ట్ బాగుంది. టీ కానీ లెమన్ టీ కానీ చాలా బాగుంది. గ్రీన్ కేఫీ అన్నమాట. వేమగిరి నుంచి వస్తే, రాజమండ్రి నుంచి వస్తే వేమగిరి దాటిన తర్వాత, రావులపాలెం నుంచి అయితే వేమగిరి దగ్గరలో. ప్లాంట్స్ హడావడి మాట. ఇంకా పండగకి అది వస్తారు కదా, క్రిస్మస్కి సంక్రాంతికి అయితే వస్తారు కదండి, ఇంకా మొక్కలు అందరూ ఆగి మరీ తీసుకుంటున్నారు ప్లాంట్స్ అయితే. ఇప్పుడు ఏంటంటే అండి, చామంతి మొక్కలు ఇవన్నీ ఉంటాయి. చామంతి మొక్కలు అవి ఫుల్గా చెట్టు నిండా పువ్వులతోటి చక్కగా ఉంటాయి కదా, అవి రోడ్ సైడ్ పెడతారేమో. వెంటనే ఆ కలర్స్కి టెంప్ట్ అవుతామన్నమాట. ఆ కార్ ఆపకుండా అయితే ఉండం, తీసుకోకుండా ఒక్క ప్లాంట్ అయినా తీసుకుంటాం. నేను ఈ పక్క నర్సరీలోనే తీసుకుంటాను అనమాట. చూపిస్తాను, ఇదిగోండి ఈ నర్సరీలోనే తీసుకుంటాను నేను. వెంకట దుర్గా నర్సరీ. ఇందులోనే మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్క కానీ, వైట్ నేరేడు మొక్క కానీ ఇక్కడే. ఇదిగోండి ఈ నర్సరీ. ఇక్కడ స్టార్ ఫ్రూట్ మొక్క ఉంటుంది, బోల్డ్ కాయలు కాస్తాయి. దాని కింద ఆవు నది కట్టేవారు అన్నమాట. తమ్ముడు నేను అది వచ్చినప్పుడు మా మరదలో అందరం వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా కాసేపు బాగా ఆడుకున్నాం అన్నమాట అక్కడ ఆవుతోటి. అది బొబ్బర్లు అయ్యో వచ్చినాయి, వెరైటీస్ వచ్చినాయి. బొబ్బర్లు అయ్యి ఉన్నాయండి పిల్లలు. మీకు నచ్చినాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు మీది? మంచి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? భీమవరం నుంచి వస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు భీమవరం నుంచి? భీమవరం. ఓన్లీ కడియంకి వచ్చారా? నర్సరీస్కి వచ్చారా ప్లాంట్స్ కోసం? అది విజిట్ చేస్తున్నారా? ఓకే. బాగున్నాయా ప్యారెట్స్? బర్డ్స్ బాగున్నాయా? ఓకే ఓకే. ఉన్నాయా లేవా? పోయినాయా? ఓకే. మీరే తెచ్చేస్తున్నారా? అక్కడ పెట్టేస్తే మేము వద్దామండి. గ్రీన్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ. లెమన్ టీ ఓకే చేసి ఇందులో సబ్జా, లెమన్, పుదీనా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చూద్దాం. బాగుంటుంది ఇక్కడ.
రామగిరికి దగ్గర అని చెప్పు. రామగిరికి దగ్గర ట్రై చేయాలి. వేమగిరికి దగ్గర ఒకసారి ట్రై చేయండి. లెమన్ టీ కానీ చాయ్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే మంచిగా అల్లం అది వేసి బాగా చేస్తారు. బాగుంది ఇది కూడా. సాయిరమ్మలు తీసుకున్నప్పుడు నాకు నచ్చి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టారనమాట. ఇది ఇలా ఇది ఖచ్చితంగా తాగాలి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను. మొక్కల షాపింగ్, బట్టల షాపింగ్ మామూలుగా చేయట్లేదు జనం. అంటే ఇయర్లో ఒకసారి కదా వచ్చేది, సంక్రాంతి వచ్చిన క్రిస్మస్ అది వచ్చినని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. టైం తీసుకోవాలండి మనకంటూని. అప్పుడు దాకా జాబ్ చేస్తూ రెస్ట్ లేకుండా ఉంటాం కాబట్టి హాలిడేస్లో ఫన్గా ఉంటుంది. టీ అయిపోయిందండి, ఇంకా బయలుదేరుతున్నాము. ఓకేనా? మొక్కలు చూపిస్తాం. చిట్టి చామంతి, చామంతి పూలు ఎంత బాగున్నాయో. గులాబీ ఎంట్లో అయింది. ఇదిగో కౌ మాన్యూర్ వేసి పెంచుతున్నారు వీళ్ళు కూడా. చూడండి గెత్తం ఎలా తెప్పించుకున్నారు. ఇప్పుడు నర్సరీలు భలే చూడాలనిపిస్తుంది అసలు, మామూలుగా కాదు. కాయలు చూడండి, అవి లెమన్ టేబుల్ నిమ్మ చెట్టు నిండా కాయలేనండి. చాలా రోజులైంది వచ్చి. ఈ శీతాకాలమే బాగుంటుంది, నర్సరీ చూడాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మొక్కలు చూసేటప్పటికి ఎక్కడ లేని స్ట్రెస్ అంతా పోయి హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు. మరిగినండి అసలు వదిలిబుద్ధి కాదు అన్నమాట. ప్లాంట్స్ చూసానంటే ఇంకా తీసుకోకుండా అసలు ఆగను. ఏమైనా కొనిపిస్తారా? గులాబీలు బాగున్నాయి, వద్దాంలేండి నెక్స్ట్ టైం వద్దాం. ఇక్కడ అన్నీ చామంతులే, ఇవన్నీ గుప్పుగా పెరిగిపోయినాయి. మందారాలు ఇవి బుషిగా పెరుగుతాయి. ఇవి పూసేసిన తర్వాత మళ్ళీ డల్ అవుతాయి, కొంచెం చూసుకొని తీసుకోవాలి. అంటే పెంచేటప్పుడు ఇవి దాలియాస్తులు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు అందంగా అన్నీ వేసి ఇస్తారా, మనమేమో పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా పెంచాలి వాటిని. ఇవి కాశ్మీర్ గులాబీ అంటారు, అది బాగా వస్తాయి వెరమటికి. ఈరోజు మీకు లాగ్ అంతా నర్సరీని కూడా చూపించేస్తున్నాను. ఈ శీతాకాలం మొక్కలు చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ అయ్యి. ఈ గులాబీ చూసారా, మొత్తం డార్క్ కలర్ గులాబీ. అవి ఒకసారి రావాలి. ఇవన్నీ చామంతంట్లే, అవన్నీ చామంతంట్లే అండి ఫ్లవర్స్. చూసారండి మొక్కలనైతే. అదేంటండి నర్సరీ దగ్గరికి వచ్చానంటే చాలు మాట, ఇంకా ప్లాంట్స్ అలా చూడబుద్ధి అవుతూ ఉంటుంది. నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అంటే మొక్కలు చూడగానే వెంటనే అట్రాక్షన్ అయిపోతుంది అనమాట. శారీస్కి అది ఎలా ఉన్నా కానీ మొక్కలన్నా, ఫ్లవర్స్ మొక్కలన్నా, రకాల ప్లాంట్స్, ఫ్రూట్స్ మొక్కలు ఇవేం చూసినా సరే మంచి ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. అవును, ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఆ రకం చామంతి మీరు తెచ్చారు కదా, అప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తానండి నేను. మా వారు వస్తే కనుక నా కోసం ఆయన స్లోగా నడుపుతారు బండి. అంటే ఇప్పుడు తీసుకోవడానికి లగేజ్ ఉంది. చామంతులు ఇవన్నీ చూపిస్తాను. ఇందులోనే ఇంకా చాలా రకాలు ఉంటాయి, అంటే పాలబంతి అలా ఉంటాయి. ఇదిగో మందారాలు. ఏదైనా ఈ సీజన్ వచ్చి విజిట్ చేస్తే కనుక ఇటు సైడు చూడండి, భలే ఉంటాయి అసలు. ఈ సీజన్లో అంటే ఇప్పుడు ఎలాగో సంక్రాంతికి క్రిస్మస్కి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఏమంటే ఇప్పిస్తారా మొక్కలు? మరే ఇంత బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. అన్నిసార్లు అంటే కోపం వచ్చేసింది ఆయనకి. మరి అంత దగ్గర చూపిస్తుంటే అంటే మీకు చూపించడానికి అని అనుకోవట్లా నేను. మరి
ఇదిగోండి మేమిద్దరం వస్తే ఇలాగే ఉంటుంది అన్నమాట. కాసేపు ఫైట్ అవుతుంది, కొనిపించేదాకా నాకేం మొక్కలు కొనిపించరా అని అడుగుతుంటాను. ఇప్పుడు ఇంకా లగేజ్ ఉంది కాబట్టి నేనే అడగట్లేదు. ఇంకా అందులోనే మన డాబా అంతా నిండిపోయింది, ఇంకా ప్లేస్ కూడా లేదు పెట్టడానికి మొక్కలు అయ్యి. ఇక్కడ భోగం విల్లాస్ చూడండి ఎంత బాగున్నాయి, పేపర్ ఫ్లవర్స్ అంటాం కదా, ఇవి ఇంటి ముందు లో మెయింటెనెన్స్ అన్నమాట, ఈజీగా పెంచుకోవచ్చు వీటిని. ఇవన్నీ చామంతి మొక్కలు ఇలా స్టాండ్లో వాళ్ళ దగ్గర చక్కగా మందు వేస్తారు కాబట్టి బాగానే పెరుగుతాయి. ఓ మాదిరిగా పెంచుకునే వాళ్ళకైతే తెలియకపోతే అవి మళ్ళీ పోతాయి అన్నమాట. ఇది కొత్త నర్సరీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇలా ఉంటుందండి, మొక్కలు ఉంటే స్లోగా నడపమంటాను, అన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా నేను వీడియో చేస్తాను కాబట్టి ఇంకా ఆపట్లేదు, కానీ లేకపోతే మీ అన్నయ్య గారితో ఫైట్ చేసాను, ఒక మొక్క అయినా తీసేసుకుందనమాట. నేనైతేని అంత ఇష్టం నాకు ఫ్లవర్స్ అన్న ప్లాంట్స్, లొకేషన్స్ ఎప్పుడు గ్రీనర్గా ఉంటే ఇంకా మనసు మర్చిపోతుంది, ఇంకా మర్చిపోతుంది, అంత బాగా నచ్చుతుంది. అంటే సిటీలో ఉంటే కంటితో ఆనందం, అదే ఇలా పల్లెటూరులో ఈ మొక్కలు ఇవన్నీ అంటే మనసుతో ఆనందంగా ఉంటుంది అన్నమాట. అంటే మనసు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొత్తగా పెట్టారు, ఇంకా ఇక్కడైతే వళ్ళ వాసన, మసాలా వళ్ళ స్మెల్ బాగా వస్తుంది. అలాగే కుండీలు అన్నీ ఉన్నాయి, కొత్తగా పెట్టారు. ఇదిగోండి, వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఎర్రమట్లో పెంచుతారు, కౌ మాన్యూర్ వేసి పెంచుతున్నారు కొందరు. ఇది మందార మొక్కలు ఇవన్నీ. ఏదైనా ఈ సీజన్లో సంక్రాంతికి అది మిస్ కాకుండా రండి. హైదరాబాద్ నుంచి అది వచ్చిన కడియం మటుగా ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఫొటోస్ కూడా తీసుకోమంటే ఫొటోస్ తీసుకోవచ్చు, ఏమనరు, అందంగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఫోటోషూట్ ఎవరికైనా కావాలన్నా ఈ టైంలో తీసుకున్నా బాగుంటుంది కదా. కోనసీమ అందాలన్నీ ఇలాగ ఉంటాయి. ఇదిగో మీ అన్నయ్య గారు అన్నారు కోనసీమ అందాలన్నీ ఇలాగే ఉంటాయంట. రకరకాలు ఉంటాయి, సీజన్ ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కువ. అందుకే కదా కడియం నర్సరీ దేశవ్యాప్తంగా కూడా బాగా పేరు. ఇక్కడి నుంచి మొక్కలు అవి పట్టుకెళ్ళడం. నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు ఒకటి నుంచి తీస్తున్నారు, నవ్వేస్తున్నారు అన్నమాట వాళ్ళు కూడా. ఇక్కడ నర్సరీ ఇది కూడా, ఇందులో కూడా నేను స్వీట్ లైము, కొండమావి అనేది ఇక్కడే తీసుకొచ్చాను. అవును, వేరే కంట్రీస్ నుంచి కూడా మొక్కలు తెచ్చుకున్నాను. అవును, అవును. ఇదిగోండి, ఇక్కడ నర్సరీలో ఒక్కొక్క మొక్క లక్షస్ కూడా ఉంటాయి, అవి ఇవేమాట బాన్సాయి మొక్కలు. ఇది ఇలా ఉంటుంది, మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. చాలా రేటు ఉంటాయండి ఇవి. ఆ మొక్కలైతే ఇంకా 50 లక్షలు 15 లక్షలు అలా కూడా ఉంటాయన్నమాట. ప్లాంట్స్ ఖరీదు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలకి అంత రేటు ఉంటుందన్నమాట. ఇది కడుపులంక పూల మార్కెట్లో యువతల పక్కన అన్నమాట. ఇంకా ఇదిగోండి ఫ్లవర్స్, బొట్లు అవి చూడండి, ఏమండి అక్కడ బొట్లు చాలా బాగున్నాయి. ఇవి బొకేస్. ఇప్పుడు అన్నీ రెడీ అవుతాయి, ఎందుకంటే జనవరి 1 కదా, అందుకని. ఇదిగోండి అవన్నీ, ఇదిగో ఇక్కడ అన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా పువ్వులతో పాటు కవర్లతోటి బస్సులకి, బండి మీద వచ్చే వాళ్ళకి ఇలా అందిస్తూ ఉంటారు అన్నమాట కొనమని. 20 కవర్, ఒకటి తీసుకుంటాం, ఒకటి ఇవ్వండి. అయ్యో చాలు ఒకటి చాలు. కనకాంబరాలు ఎలా ఉన్నాయి చూడండి. తప్పదు మరి, ఒక చామంతి పూలు 20 రూపాయలే అంటున్నారు కదా, దేవుడికి పెట్టుకోవడానికి ఉంటాయి. పైన పోస్తున్నాయి అనుకోండి, అయినా దేని దాందే కదా. ఇదండి కడిపులంక ఇక్కడితో అయిపోతుంది పూల మొక్కలతోటి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.